వన్డే వరల్డ్ కప్ మిస్ అయిన భారత్ త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుంది. మెగా టోర్నీలో టీమిండియా గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ సంజు శాంసన్ కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందంటే, ఇన్నాళ్ళు విరాట్ కోహ్లీ నెరవేరుస్తూ వచ్చిన రెస్పాన్సిబిలిటీని సంజుకు బదిలీ చేయడానికి రంగం సిద్ధమైందంట. అవును, రోహిత్ ఆలోచనకు కోచ్ రాహుల్ ద్రావిడ్, టీమ్ మేనేజ్మెంట్ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇది కానీ వర్కౌట్ అయితే భారత్ను వరల్డ్ కప్ కొట్టకుండా ఎవరూ ఆపలేదంటున్నారు. అసలు ఇంతకీ ఆ ప్లాన్ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. వెస్టిండీస్ యుఎస్ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై పలు ఇండికేషన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు ఇన్నాళ్ళు ఆడుతూ వచ్చిన వన్ డౌన్ లో ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడే రోహిత్ తన బుర్రని వాడినట్లు అర్థమవుతోంది. విరాట్ స్థానంలో సంజుని ఆడించాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. సంజు పేసర్లను బాగా ఎదుర్కొంటాడు. స్పిన్నర్లను ఆడటంలోనూ అతడు ఆరితేరాడు. ఐపీఎల్ 2024లో కూడా ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్ల్లో కలిపి స్పిన్నర్ల బౌలింగ్లో 107 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్తో 156 పరుగులు చేసిన సంజు ఇందులో 11 బౌండరీలతో పాటు 6 సిక్స్లు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్లో కూడా ఒకసారి స్పిన్నర్ల బౌలింగ్లో సంజు అవుట్ అవ్వలేదు. వరల్డ్ కప్లో వన్ డౌన్లో అతన్ని ఆడించాలని రోహిత్ డిసైడ్ అవడం వెనక ఇది కూడా ఒక కారణమని తెలుస్తుంది. ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్ పిచ్లు చాలా నెమ్మదిగా ఉంటాయి. అక్కడ పరుగులు చేయాలంటే పేస్, స్పిన్ ను సమర్థంగా ఎదుర్కోవాలి. మిడిల్ ఓవర్లలో ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే వేగంగా పరుగులు చేస్తూ ఉండాలి. కెపాసిటీ ఉన్న వాళ్లే అవసరం. ఇవి రెండు సంజులో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి కోహ్లీ స్థానంలో వన్ డౌన్ లోకి ఇప్పుడు సంజు శాంసన్ ను రంగంలోకి దింపబోతున్నాడు రోహిత్. రోహిత్ రిస్క్ లో లాజిక్ ఉందని అందరూ అంటున్నారు. ఒకవేళ ఇది కానీ వర్కౌట్ అయిందా భారత్ కు తిరుగుందని అంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.